పశువుల పాకని శుభ్రం చేయాలి కదా, అంటే హృదయాన్ని శుభ్రం చేయాలా లేదా? ఇంటిని బూజు దులుపుకుంటాం కదా అప్పుడప్పుడు. ఆ బూజుని, హృదయానికి పట్టిన ఆ బూజుని, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, రకరకాల కార్యాలు చేస్తూ ఉంటాం మనం. అందరం అనుకుంటాం పాపం అంటే వ్యభిచారం ఒక్కటే పాపం అనుకుంటాం. దొంగతనం కూడా పాపమే, ఆ ఆలోచన రావటం కూడా పాపమే, ఒకరి గురించి అసూయపడటం కూడా పాపమే, ఒకరిని నిందించడం కూడా పాపమే. ఇవన్నీ మనకు గుర్తుకు రావు. అల్లా పాపం చేసి ఆ వాళ్ళే కదా పాపం అనుకుంటాం. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, అందుకే బైబిల్ అంటాడు యెషయా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది చూపించడం కోసం యేసయ్య పశువుల పాకలో జన్మించాడు. నీ హృదయం కూడా అలాంటిది, అలా దుర్గంధంగా వాసన వస్తుంది నీ హృదయం. నువ్వే చూసుకో. నీ హృదయం వాసన వచ్చేది ఎవరికి తెలియదు, ప్రక్క మనుషులకి తెలియదు, తోటి విశ్వాసకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది ఆ వాసన? నీకే తెలుస్తుంది. నీ హృదయపు వాసన నీకే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? ఎప్పుడు శుభ్రం చేసుకున్నాం హృదయాన్ని? దేంతో శుభ్రం చేసుకోవాలి? వాక్య రూపంలో వచ్చిన యేసయ్యని, ఆయన రక్తాంతో నా హృదయాన్ని కడగమని, నా పాపాలను కడగమని అడిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శుభ్రం చేస్తాడు, నన్ను శుభ్రం చేస్తాడు. ప్రతి దినము మనం ఏం చేయాలంటే వాక్యంతో మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. అందుకే వాక్యం చదవాలి. ఉదయం పూట ప్రతిరోజు లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటే దేవుడు ఆ రోజు నీకేం చేయాలో ఆలోచనిస్తాడు, నిన్ను సరిచేస్తాడు. తర్వాత సాయంత్రం కూడా నువ్వు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని పడుకుంటే ఆ రోజు నువ్వు చేసిన కార్యక్రమాలు ఏదైనా పొరపాట్లు జరుగుంటే దేవుడు నీ వాక్యంతో నీతో మాట్లాడి నిన్నేం చేస్తాడంటే సరిచేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు మనం స్నానం చేస్తామా లేదా మురికిబట్టి ఉంటుందని శరీరం, అలాగే హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అన్నం వండాం, నిన్న వండి పెట్టాం అన్నం, వాళ్ళ మూత అలాగే పెట్టాం వేడి వేడి అన్నం మీద. ఈ రోజు సాయంత్రం చూస్తే, లేకపోతే ఎండాకాలం సాయంత్రానికి చూసామనుకోండి, అన్నం ఎలా ఉంటుంది చెప్పాలి తల్లులు? ఎలా ఉంటుంది చెప్పు? మెత్తగా అయిపోయి ఉంటుంది అన్నం. 2 రోజులు అలాగే ఉంచితే వాసన వస్తాయి. ఇంకా 2 రోజులు అలాగే ఉంచితే పురుగులు పడతాయి. నువ్వు వండి పెట్టిన అన్నమే వాసన వస్తుంది, తర్వాత పురుగులు పడతాయి. నీ హృదయం కూడా అంతే, శుభ్రం చేసుకోకపోతే. నువ్వు స్నానం చేయకపోతే 2వ రోజుకి ఏమవుతుంది? ఇప్పుడు మన దగ్గర పశువులు ఉన్నాయి, పేడని తీసేయలేదు అనుకోండి, ఏమవుతుంది? 2వ రోజు కట్టేయగలమా? అసలు పశువులే వెళ్ళలేవు దాంట్లోకి. అసహించుకుంటాం. మరి మన హృదయాన్ని మనం ఎప్పుడైనా అసహించుకున్నామా? వేరే వాళ్ళు మనకు ఏదైనా మంచి చెప్తే తిడతాం, వాళ్ళని నచ్చదు మనకు. కాబట్టి నిన్ను నువ్వే ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. అదే క్రిస్మస్. దేవుడు వచ్చింది అందుకోసమే, నిన్ను నన్ను సరి చేయడం కోసం, నిన్ను నన్ను బాగు చేయడం కోసం, బాగు చేసి ఇక్కడ వదిలిపెట్టడం కోసం కాదు వచ్చింది దేవుడు. మరలా ఆయన తోటి పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుండబెట్టడానికి. అందుకే మనిషిలాగా వచ్చాడు. ఈ కంపు కొట్టే హృదయాన్ని, ఈ వాసన దుర్గంధంతో నిండిన వాసన కొట్టే హృదయాన్ని దేవుడు ఏం చేయడానికి వచ్చాడు అని అంటే పరిమళ సువాసనగా ఉంచడానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. బాగా వినండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మిమ్మును అని ఉంది కదా, నన్ను ప్రేమించి, క్రీస్తు నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునే. చాలు. మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు, ఏ విధంగా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు?
పరిమళ వాసనగా ఉండడం కోసం. వాసన వస్తున్న మన జీవితము, మన క్రియలు, మన పద్ధతులు, మన ఆచారాలు, మన ఆలోచనలు మనకు నచ్చుతాయి. నా ఆలోచనలు నాకు నచ్చుతాయి, ఇతరులకు నచ్చవు. నా ఆచారం నాకు నచ్చుతుంది, ఇతరులకు నచ్చదు. నా పద్ధతులు నాకు నచ్చుతాయి, ఇతరులకు నచ్చవు. వీటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను రక్షించడానికి నీకు నాకు ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, సంతోష వస్త్రాలు ధరింపజేయడానికి ఏం చేస్తున్నాడు. ఆ వస్త్రాలు, కొత్త వస్త్రాలు ఎప్పుడు వేసుకుంటాం? రేపు క్రిస్మస్. అందరము ఖచ్చితంగా కొత్త బట్టలు తెచ్చుకుంటాం. ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటున్నాం. నాకు తెలిసి నేను చిన్నప్పుడు మా అమ్మ 2 జతలు తీసేది. పుట్టినరోజు 3 జతలు సంవత్సరానికి. మధ్యలో ఎప్పుడైనా ఆమె కనిపిస్తే తీసుకొచ్చేది. ఎప్పుడంటే పుట్టినరోజుకి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, జనవరికి ఒకటి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటున్నాం. ఎందుకంటే షాపులు ఎక్కువైపోయి బట్టలు కూడా చీప్గా వస్తున్నాయి, దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఆ కొత్త బట్టలు తెచ్చుకొని ఎప్పుడు వేసుకుంటాం? స్నానం చేయకుండా బట్టలు ధరించు. శుభ్రత లేకుండా వేసుకోం. మరి మన జీవితాలకి రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రం దేవుడు ఇవ్వాలి అంటే స్నానం చేయాలా వద్దా? ఎక్కడ చేయాలి స్నానం? ఆయన వాక్యమనే నీటితోటి స్నానం చేయాలి. అంటే ప్రతిరోజు మనం వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. అప్పుడు మన హృదయము సెటరేట్ అవుతుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, విశ్వాసములో ముందుకు వెళ్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం అంటే విశ్వాస జీవితమే. ఆ విశ్వాస జీవితం మనకు కావాలని దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండడం కోసం చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్ప్రేలు వచ్చాయి, అవునా కాదా? చాలా మంది కొన్నిసార్లు స్ప్రే ఎందుకు చేసుకుంటారు? చెడు వాసన మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం. మనం తిన్న ఆహారాన్ని బట్టి మన శరీరం దుర్గంధమైన చెమటని విడుదల చేస్తుంది. శరీరంలో వేడి ఎక్కువైతే నోటి ద్వారా దుర్గంధమైన వాసన వస్తుంటుంది కొంతమందికి. అర్థం ఏంటంటే నీళ్లు సరిగా తాగటం లేదని అర్థం. నీళ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది, నోటి ద్వారా వాసన రాదు. మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామే, పైకి కనిపించేదే ఇతరులకు హాని కలగకూడదని. మరి దేవుడి దగ్గరికి రేపు వెళ్ళాలంటే, దేవుడిని ఎదుర్కోవాలంటే, పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే మనం పరిశుభ్రంగా జీవించొద్దా? పరిమళ వాసనగా మనం ఉండొద్దా? దేవునికి ఇంపైన వాసనగా మనం ఉండాలి. యేసయ్యను చూడడానికి నక్షత్రం చూసి ఎంతమంది వచ్చారు యేసయ్య దగ్గరికి? పుట్టిన తర్వాత ఎంతమంది వచ్చారు చెప్పాలి? సండే స్కూల్ పిల్లలు ఉన్నారా? యూత్ ఉందా ఇక్కడ? ఎంతమంది వచ్చారు యేసయ్యను చూడడానికి? నక్షత్రాన్ని చూసి ఎంతమంది? వాళ్ళు 3 వచ్చారు. జ్ఞానులు. వాళ్ళకు యేసయ్య, యేసుక్రీస్తు దేవుడు అని తెలియదు. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. కానీ గ్రంథాలలో యేసయ్య గురించిన వార్త ఉంది. ప్రతి గ్రంథంలో ఉంటుంది. ప్రతి గ్రంథం మీరు చదవండి, అంతా చదివితే కొన్ని గ్రంథాలలో, కొన్ని శ్లోకాలలో ఖచ్చితంగా యేసయ్య గురించి ఉంటుంది, కాకపోతే పేరు లేదు. మన వేదాలలో కన్యసుతాయ నమః అని ఉంటుంది. కన్యసుతాయ నమః అంటే కన్యకకు పుట్టిన కుమారుడు. కన్యకకు పుట్టింది ప్రపంచంలో ఇప్పటి వరకు నువ్వు ఏ చరిత్ర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మరియమ్మకు యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు కన్యకకు పుట్టిన దాఖలాలు లేవు, వాస్తవాలు లేవు. మన గ్రంథాలలో ఉంది. గాయాయ నమః అనుంది. 5 గాయాలు పొందిన వ్యక్తి ఎవరు? పేరు లేదు అక్కడ. 5 గాయాలు పొందిన వ్యక్తి ఎవరు? శిలువ మీద 2 చేతులలో మేకులు దిగబడ్డాయి, 2 కాళ్ళలో మేకులు దిగబడ్డాయి, ప్రక్కలో బల్లెపు పోటు, 5 గాయాలు. యేసుక్రీస్తు రాకముందే ఆ గ్రంథాలలో రాసి పెట్టారు. ఇవన్నీ చదివి తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే, నక్షత్రం పుట్టింది, ఎవరో ప్రపంచంలో గొప్ప వ్యక్తి పుట్టాడు కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటూ వచ్చారు. వస్తూ వాళ్ళు ఏం తెచ్చారో తెలుసా? ఏం తెచ్చారు?
ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ బంగారం అనుకుందామా? బంగారం, సాంబ్రాణి, గోళం. ఈ రోజులలో ఆనవాయితీగా ఏదైనా ఇవ్వాలి గిఫ్ట్ అంటే బంగారాన్ని ఎన్నుకుంటారు. ఏంటి బంగారం ప్రత్యేకత? స్వచ్ఛమైనది, విలువైనది. వాళ్ళు బంగారాన్ని ఎందుకు తెచ్చారంటే రాజుకు గుర్తు బంగారం, ఘనమైనది. యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చాడని తెలియజేయడం కోసము బంగారాన్ని తీసుకొచ్చి సమర్పించారు. యేసుక్రీస్తు నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉంచడం కోసం వచ్చాడని చెప్పి సాంబ్రాన్ని సమర్పించారు. సాంబ్రాన్ని వేస్తే ధూపంలాగా పైకి వెళ్ళిపోతుంది, అవునా కాదా? చిన్నపిల్లలకి స్నానాలు చేయించి ప్రతిరోజు సాంబ్రాన్ని పొగ వేస్తారు. ఎందుకోసం అంటే సాంబ్రాన్ని పీల్చుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు చంటి బిడ్డలకు సాంబ్రాన్ని పొగ వేస్తే. తడి ఉంటే తలస్నానం చేయించిన బిడ్డలకి, చిన్న బిడ్డలకి తడి ఉంటుంది చెవులలో, లేకపోతే ఇక్కడ అంటే సంకళ్ళలో ఇట్లా తడి ఉంటుంది బిడ్డలకి. ఆ తడిని పీల్చేస్తుంది సాంబ్రాన్ని, వెచ్చదనాన్ని ఇస్తుంది బిడ్డలకి. ప్రశాంతంగా నిద్రపోతాడు సాంబ్రాన్ని పొగ వేసి. మీరైనా సాంబ్రాన్ని పొగ తలస్నానం చేసి సాంబ్రాన్ని పొగ వేసుకుంటే ఫేస్ గ్లోతో వెలిగిపోతూ ఉంటుంది, గ్లామరస్ గా ఉంటారు. అది దాని ప్రత్యేకత, సాంబ్రాణి యొక్క ప్రత్యేకత. సుగంధ ద్రవ్యం, సుగంధం అంటే మంచి ద్రవ్యం, దేవునికి సమర్పించారు తీసుకొని వచ్చి. నువ్వు నేను ఎలా ఉన్నావు? మనం ఇంపైన సువాసనగా ఉండాలంట దేవుడికి, పరిమళ సువాసనగా ఉండాలంట మన జీవితాలు. మరి అలా ఉన్నామా? అందుకు మనకు చూపించడం కోసం అవన్నీ బైబిల్లో రాసి పెట్టారు. తర్వాత ఏం తీసుకొచ్చారు? బోలం. బోలం అనేది కూడా సుగంధ ద్రవ్యమే, ఎర్రగా ఉంటుందంట. అది యేసుక్రీస్తు రక్తాన్ని కాలుస్తాడు. ఎవరి కోసము? మన పాపాల కోసమని సాదృశ్యంగా బోలాన్ని తీసుకొచ్చారు. ఎరుపు రంగులో ఉంటుందంట బోలం. ఆయన యొక్క మరణానికి గుర్తుగా తీసుకొచ్చారు బోలాన్ని. మరి నువ్వు నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తాం, చర్చికి వస్తాం, ప్రార్థన చేసుకుంటాం. దేవుని కోసం ఏం తీసుకొని వస్తున్నాం? దేవుడు నీ బంగారం అడగట్లేదు, నీ సాంబ్రాన్ని అడగట్లేదు, ఈలోకి సంబంధంగా బోలం అడగట్లేదు. ఏం అడుగుతున్నాడంటే నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. నీ మనస్తత్వం ఎలా ఉంది? నీ మనస్సు ఎలా ఉంది? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే నేను ఈరోజు మందిరానికి రాలేదు ఎందుకంటే నా మనసు బాగలేదు. నీ మనసు బాగలేదని నువ్వు ఇంట్లో ఉన్నావనుకో, సాతానుడు ఇమిడియట్ గా నీ మనసు బాగలేకుండా చేసిందే వాడు సాతానుడు. ఇంకా కొంచెం వచ్చి నీ మైండ్లో దూరిపోతాడు మందిరానికి రాకపోతే. ఈ మందిరంలో పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. ఇక్కడ నువ్వు మందిరానికి వస్తే సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తావు ఎప్పుడు? కలకలేని హృదయంతో, మంచి మనసుతో నిన్ను నువ్వు కడుక్కొని దేవుని సన్నిధిలో నిలబడితే. నేను రాను, నన్ను కడుక్కోలేను, నాకు మా ఇబ్బందిగా ఉంది, లేకపోతే పొరపాటు చేసినా, అబద్ధం చెప్పినా నేను ఇంట్లోనే ఉంటానంటే రేపు కూడా అబద్ధం చెప్తూనే ఉంటాం, చెప్పకుండా ఉండదు. ఇందుకోసం తూర్పు దేశపు జ్ఞానులు లోకానికి తెలియజేయడం కోసం వెతుక్కుంటూ వచ్చారు కాలినడకతో, ఒంటెల మీద. గుర్తుపెట్టుకొని మనం ప్రయాణమే బిడ్డల్ని తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మనం ఒక్కరి మీద 2 రోజులు వెళ్ళాలంటే అన్ని సమకూర్చుకొని కదా వెళ్తాం మనము, అవునా కదా? వాళ్ళు కూడా అన్ని సమకూర్చుకొని ఎంత దూరమో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో నక్షత్రం తెలియదు, వెతుక్కుంటూ 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 వచ్చారు. నాకు తెలిసి వాళ్ళు చాలా ధనవంతులై ఉంటారు. ఇంకా మనల్ని ఎలా ఉంచడానికి చూశాడో చూద్దాం. దేవుడు మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే బాగా వినండి.
దేవుడు మనల్ని ఎలా ఉంచడం కోసం ఈ లోకానికి వచ్చాడో గమనిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఒక్క నిమిషం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే ఎక్కడి నుంచి తీసుకురావడానికి? వెలుగులోనికి తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? చీకటిలో నుండి. యేసయ్య అర్ధరాత్రి అని అంటే ఆ రోజులలో కరెంటు లేదు, పశువుల పేకలలో లైట్లు పెట్టుండదు, అవునా కాదా? గాఢాంధకరమైన చీకటిలో పుట్టాడు. ఎందుకోసం గాఢాంధకరమైన చీకటిని ఎంచుకున్నాడు దేవుడు? నిన్ను నన్ను వెలుగులో నడిపించడానికి. పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణము వెలుగుమయమై ఉంటదంట. ఆ చీకటిలో పళ్ళు కొరుకుతూ ఉంటారంట. దెయ్యాలు సంచరించేది ఆ టైంలోనే, పాపం జరిగేది చీకటిలోనే. ఆ చీకటి బ్రతుకు నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి, వెలుగుమయం మన జీవితం చేయడం కోసము, వెలుగులో మనల్ని కూర్చొని పెట్టడానికి ఆయన చీకటిలో నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఆయన చీకటిలో పుట్టి మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. తర్వాత మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. గుణాతిశయములను ఎవరు పిలిచారు మనల్ని ఇక్కడికి? ఎవరు పిలిచారు ఇక్కడికి మనల్ని? మనం అంటాం, ఆ సేవకుడు నన్ను పిలవలేదు, ఆ విశ్వాసి నన్ను పిలవలేదు, ఆ విశ్వాసి నాతో మాట్లాడటం లేదు. ఎవరు పిలవాలి నిన్ను? యేసయ్య పిలవాలి. ఆల్రెడీ పిలిచేశాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, యేసుక్రీస్తు దేవుడని నమ్ముకున్న తర్వాత, నమ్ముకుంటేనే యేసయ్య నిన్ను పిలిచినట్టు. ఇంకెవరు పిలవాలి నిన్ను? ఆయనే నిన్ను పిలిచాడు. పిలిచిన వారి గుణాతిశయములను అంటే యేసుక్రీస్తుని గురించి నువ్వేం చేయాలంట? ప్రచురం చేయాలంట, అంటే ప్రకటించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తోటి సహోదరులకి ఎప్పుడు కూడా దేవుని మాటలు చెప్తూ ఆదరిస్తూ ఉండాలి. కష్టంలో ఉన్నప్పుడు ఆదరించాలి, బాధలో ఉన్నప్పుడు ఆదరించాలి, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రచురం చేయటం అంటే అదే. నిన్ను నన్ను క్రైస్తవులు అని అనుకోవాలి బయట వాళ్ళు అని అంటే ఖచ్చితంగా మనల్ని గుర్తించాలి. ఇతర వ్యక్తులు, యేసుక్రీస్తు తెలియని వ్యక్తులు నిన్ను నన్ను క్రైస్తవ జీవితం అనుకోవాలంటే మన క్రియలు కనిపించాలి. అలా ప్రచురం చేయాలి. నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు లోకరక్షకుడని గొప్ప అందరికీ మైక్ పెట్టుకొని చెప్పాల్సిన అవసరంలా, నీ క్రియలు కనిపించాలి యేసుక్రీస్తు బిడ్డ అని. నిన్ను చూస్తే అనుకోవాలి నువ్వు చర్చికి వెళ్తావా అని అడగడానికి. వాళ్ళకి కనిపించాలి. అది ప్రచురం చేయటం అంటే. మన ప్రవర్తన ద్వారా మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలంట. గుణాతిశయములను, యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. ఇప్పుడు బాగా వినండి. ఎవరంట మనము? ఏర్పరచబడిన వంశము. రాజులైన, ఒక్క నిమిషం అమ్మ. ఏర్పరచబడిన వంశం. నాకు కొడుకు పుట్టాడు అనుకో, ఏం చేస్తా? నేను మీసం మేలేస్తా. నాకు కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది, అవునా కదా? నా వంశం ఇది, నా తాతలు ఇలా చేసేవాళ్ళు. మనము ఇది ఆనవాయితీ. గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే మన బైబిల్లోనే ఉన్నాయి. తాతలు ఎవరైనా ఉండి చనిపోయి ఉంటారు చూడండి, వాళ్ళ పేర్లు మనమళ్ళకు పెట్టేవాళ్ళు. మన పెద్దవాళ్ళు కూడా పూర్వీకులు దేవుడు తెలియకపోయినా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ తాతలు ఎవరైనా మంచి జీవితం జీవించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు బిడ్డలకు పెట్టేవాళ్ళు. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఏ వ్యక్తి ఏది చేసినా బైబిల్లోనే ఉండేది. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని బిడ్డే. ఏ రోజుకైనా యేసుక్రీస్తు దేవుడు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ప్రతి మోకాలు ఆయన నామాన వంగాల్సిందే. ఏర్పరచబడిన వంశం. నా తాతల గురించి చెప్పుకుంటా, నాది ఫలానా వంశం అని చెప్పుకుంటా. ఇక్కడ నువ్వేమని చెప్పుకోవాలి? నువ్వు ఏర్పరచబడిన వంశానివి, నువ్వు విశ్వాసివి, క్రైస్తవ బిడ్డవి. యేసుక్రీస్తు తన రక్తం పెట్టి స్వయాన కొన్నటువంటి బిడ్డ. అందుకే ఆయన అంటాడు, యేసయ్య తన్ను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలంటకు అధికారం ఇవ్వబడిందంట. నువ్వు నేను ఏర్పరచబడిన వంశం, యేసుక్రీస్తు వంశం. ఆయన యోధా గోత్రపు సింహం. ఆ వంశంలో ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టి ఆయన బిడ్డలు. తర్వాత రాజులైన
యాజక సమూహం చాలమ్మ. దేవుడు ఏర్పరచబడిన వంశంలో మనల్ని తీసుకొచ్చాడు. మనల్ని ఏ విధంగా చేశాడంట? రాజులుగా చేశాడు. రాజు పిల్లలు ఎవరు? రాజులే కదా. రాజవంశంలో పుట్టిన బిడ్డలు రాజులే కదా. ఇంకా వేరే వంశం ఉంటుందా? ఉండదు. మనం ఎవరిని? రాజులం, రాజవంశీకులం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుని పిల్లలం. కాబట్టి మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు దేవుడు? రాజులైన యాజక సమూహం. యాజకము అని అంటే పూజారులు, యాజకత్వం అంటే దైవ సేవకులు. నువ్వు నేను కూడా, ప్రతి ఒక్కరు కూడా యాజకులమే. రాజులము, యాజకులము. ప్రతి ఒక్కరు మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా ఎప్పుడైతే ప్రచురం చేస్తూ ఉంటామో యేసయ్య గురించి, మనం అందరం కూడా యాజకత్వం చేసిన వాళ్ళం. యాచకము వేరు, యాజకము వేరు. అలా చేస్తూ ఉన్నామా? అంటే సంఘంలో చేరి వాక్యం ప్రకటించడం ఒక్కటే కాదు యాజకత్వం అంటే. దేవుని గురించి ప్రకటించడం ఎక్కడైనా, అది క్రియల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు. వేషధారణలో కూడా మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి బయలుపరచాలి. తర్వాత పరిశుద్ధ జనము, పరిశుద్ధమైన జనంగా చేయడానికి వచ్చాం. పరిశుద్ధ జనంగా మనం ఉంటేనే పరలోక రాజ్యం. పరిశుద్ధ జనంగా మనం లేకపోతే యేసయ్యను చూసే భాగ్యము, ఆయనతో ఉండే భాగ్యము కోల్పోతారు. కాబట్టి దేవుడు క్రిస్మస్ అంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ సందర్భంగా మన హృదయాలను మనం సరిచేసుకోగలిగితే, మన జీవితాలను మనం సరిచేసుకోగలిగితే, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు అని అంటే మనకు ఆ రాజ్యం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా సంతోషాన్ని, సమాధానాన్ని మనకు ఇస్తాడు. ఆ సంతోషము, ఆ సమాధానం మనకు కావాలా? కావాలా? కావాలి అని అంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలి? మన అపరాధాలను మనము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చాలా మంది ఏదైనా బాధ కలిగితే మనుషులకు చెప్పుకుంటూ ఉంటాం, నా పరిస్థితి ఇది, నాకు ఇలా జరిగింది, నేను ఈ అంటే చెప్పుకోకూడదని కాదు, ఎందుకంటే కొంచెం నెమ్మది ఉంటుంది, ఊరట్టు ఉంటుంది. కానీ నేను ఈ పాపతో చెప్తే, ఈ పాప నేను వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందంటే, ఆ సార్ పరిస్థితి ఇదంట, నేను నా కష్టం అర్థం చేసుకుంటానేమో అని, లేకపోతే నా కష్టాన్ని అర్థం చేసుకుంటానేమో అని చెప్తే ఇమీడియట్గా ఎలా అయిపోతుంది ఆ మాట? నేను చెప్పుకున్న మాటలు ఎలా అయిపోతున్నాయి? స్ప్రెడ్ అయిపోతున్నాయి. దానివల్ల నాకు అవమానము జరుగుతుంది, నా పరువు పోతుంది, నేను మరలా బాధపడాలి తెలిసి ఎవరి ద్వారా. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గాలి వానల చేత కొట్టబడినవాడా నా సన్నిధికి రా. గాలి వానల చేత కొట్టబడినవాడంటే అటు ఇటు హృదయం తనకలాడిన వ్యక్తి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. నాకు చెప్పుకోండి. దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకుంటే నిన్ను అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు, నీ పరుగు తీసే వాళ్ళు ఎవరు ఉండరు, నీ బాధను నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడికి వస్తే దేవుడు ఏమంటాడంటే నిన్ను హక్కున చేర్చుకుంటాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ కష్టాన్ని తీసివేస్తాడు, నిన్ను సంతోషంగా నలుగురిలో ఉండేటట్లుగా ఆశీర్వదిస్తాడు. అది దేవుడు చేసే పని. క్రిస్మస్ మనము ఆ రీతిగా తెలుసుకోవాలి, ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది మన నిజమైన మన జీవితంలో ఉన్నటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం. మనం ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని ఎవరు చెప్పినా, ఏ మాట చెప్పినా, దేవుని గురించిన మాట చెప్తే మరలా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ చూసుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. పశువులు ఏం చేస్తాయి? గడ్డి తినేస్తాయి, ముందు పెట్టిన గడ్డి అంతా తినేస్తాయి. తర్వాత
నిదానంగా పడుకొని ఏం చేస్తాయి? నెమరు వేసుకుంటాయి. మనం కూడా విన్న వాక్యాన్ని ఏం చేయాలి అని అంటే నెమరు వేసుకోవాలి. దేవుడు నా కోసము ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడు అయిన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవ రూపిగా ఒక తల్లి గర్భంలో 9 మాసాలు మోసింది మరియమ్మ. దయాప్రాప్తురాలానికి శుభమని చెప్పింది దేవుని దూత. ఎంత ధన్యకరమైన జీవితం. ఈరోజు మన దగ్గరికి దేవుడి దూతలు కానీ దేవుడు కానీ వచ్చి ఆ మాట చెప్పే విధంగా మనం ఉంటున్నామా? ఉండాలి. యేసేపు ఇక్కడ మనం యేసేపుని పెద్దగా పట్టించుకోం. యేసేపు ఎంతగా కాపాడుంటాడు యేసయ్యని. ఆ చలికి ఆ బిడ్డని ఆ రోజులలో వాళ్ళకి అక్కడ గాడిదల మీద ఆమెను ఎక్కించుకొని ఈయన నడిచి వెళ్ళాడు పట్టుకొని ప్రతి చోటకి. ఎంత కష్టం, అవునా కదా? మార్గదర్శకుడిగా ఉన్నాడు. యేసయ్యకు ముందుగా జ్ఞానులకి నక్షత్రం ఎలా మార్గదర్శకంగా ఉన్నిందో, యేసయ్యకు ముందుగా యేసయ్యని ఈ లోకానికి తీసుకురావడానికి మరియమ్మ యేసేపులు ఎంత కష్టాన్ని అనుభవించారో. అందులో యేసేపుది ఎక్కువ కష్టం తండ్రిగా. సంఘంలో సేవకుడికి కూడా అంత బాధ్యత ఉంది. సంఘంలో ఉన్న సేవకుడు కూడా మార్గదర్శకుడుగా ఉండాలి విశ్వాసులందరికీ. అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది. యేసేపు జీవితాన్ని అలా తెలుసుకోవాలి. ప్రతి తండ్రి కుటుంబాన్ని రక్షించుకుంటాడా లేదా పిల్లల్ని? యేసేపు కూడా యేసయ్యను చాకాడు, పెంచి పోషించాడు, కష్టం చేశాడు, వడ్రేని పని చేశాడు, జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏ రోజు మహారాజు చంపాలి అని అనుకుంటే రక్షించుకున్నాడు బిడ్డని. ఎంత గొప్ప త్యాగశీలు అనుకోవాలి. ఎంత భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆ పరిస్థితి ఇచ్చాడు, ఆయనకు ఆ ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడిని కాపాడుకునే శక్తి. మనం బైబిల్నే కాపాడుకో. బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. మన కళ్ళ ముందే సువార్త పత్రికలు ఎగిరిపోతూ ఉంటాయి, తిరుగుతూనే ఉంటాం. కనీసం వాటిని తీసుకొచ్చి ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్ లో వేద్దామని కూడా అనుకో. దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు రూపంలో శరీరధారి వచ్చాడు. అందుకే యేసేపు కాపాడుకున్నాడు. మనం వాక్యాన్ని కాపాడుకుంటున్నామా? బైబిల్ ఎక్కడో పెడతాం, బూజు పట్టినా అంతే. ఆదివారం మాత్రమే తీసుకొని వస్తాం. మందిరంలో తిరుగుతూనే ఉంటాం, కిందనే బైబిల్ ఉంటుంది, పక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ప్రార్థనలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుర్చీలు లేకపోతే, ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కాబట్టి పైన పెట్టుకోను. కింద కూర్చుంటే ఏం చేస్తారు? కింద పెట్టేస్తారు బైబిల్. తిరిగే వాళ్ళు, పోయే వాళ్ళు, వచ్చేవాళ్ళు దాటుతూనే ఉంటారు. జాగ్రత్త. వాక్యం ఎవరు? దేవుడే. భయము భక్తి లేదా? దేవుని పిల్లలమైన మనము, మన తల్లిదండ్రులుగా మీరు ముఖ్యంగా బిడ్డలకి భయము భక్తి నేర్పించాలి బిడ్డలకి. అది ఉంటే మంచి విశ్వాసగా చిన్నప్పటి నుంచి బిడ్డలు. అలా మనం కూడా మన బిడ్డల్ని ఏం చేయాలి అని అంటే పెంచుకోవాలి. మన బిడ్డల్ని కూడా అలా ఆదరించుకోవాలి.